గ్రామాలలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాలలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అకాల వర్షాల కారణంగా ప్రజలు జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నుండి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో జ్వరం సర్వే నిర్వహిస్తున్నట్లు వైద్యులు తరుణ్ సత్య న్యూస్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గ్రామాలలో వర్షపు నీరు చేరిన చోట దోమలు వ్యాప్తి చెంది ప్రజలు దోమకాటుకు గురై డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి గ్రామంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల చేత జ్వరం సర్వే నిర్వహించడం జరుగుతుందని, గ్రామాలలో జ్వరం సర్వే నిర్వహించిన అనంతరం నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలు రాత్రి వేళలో ఆరుబయట వీధులలో తిరిగి అత్యవసర సమయాలలో పాము, తేలుకాటుకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. పట్టీలు రోజు వేసుకోవాలా. పట్టీలు వేసుకోకపోతే ఏమైందంటే గంట పని చేసేది ఎక్కువ పని చేయలేదు, 10 నిమిషాలు కూడా పని చేయలేదు. సరేనా? బీపీ షుగర్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? అర్థమే లేదు కదా. నాలుగు చూపి ఒకసారి, ఈ చేతులు చూపి ఒకసారి, అట్లా చూపి. ఐరన్ టాబ్లెట్స్ నేను ఎగ్జాక్ట్లీ అయితే 9.6 ఇప్పుడు 9.6 ఉంది. లాస్ట్ మంత్ డిఫరెన్స్ అంటే లాస్ట్ మంత్ 10 ఉంది. లాస్ట్ టైం మెజర్మెంట్ పెన్సిల్ లాస్ట్ 9.2 అట్లా